వెల్కమ్ బ్యాక్. అక్రమాలతో కుట్రలు కుయుక్తులతో పకడ్బందీగా జరిగే స్కాములెన్నో ఇప్పటివరకు బయటపడ్డాయి. కానీ ఇలా అనూహ్యంగా అందరి ప్రాణాలు తీస్తున్న వ్యాపం లాంటి స్కామ్ మాత్రం ఎప్పుడూ బయటపడలేదు. వేల కోట్ల రూపాయలు మింగేయటమే కాదు, ఓ రాష్ట్ర ఉద్యోగ వ్యవస్థను, లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును నిర్వీర్యం చేసిన ఈ వ్యాపం స్కామ్లో అసలేం జరుగుతోంది? స్కామ్లంటే భారతీయులకు కొత్త కాదు. ఎప్పుడు చూసినా ఏదో ఓ స్కామ్ బయటపడుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు బయటపడ్డ వ్యాపం స్కామ్ మాత్రం అన్నిటికంటే భిన్నమైంది, భయంకరమైంది. మామూలుగా ఇలాంటి స్కామ్లు, అక్రమాల్లో సాక్షుల్ని బెదిరించడం కామన్ గా జరుగుతుంది. లేకపోతే ఇంకొకరు వారిపై దాడులు చేస్తారు, ఇంకొన్నిసార్లు బెదిరించి చంపేస్తారు. కానీ ఇది సాక్షుల వరకే ఉంటుంది తప్ప సూత్రధారుల వరకు విస్తరించలేదు. కానీ వ్యాపం స్కామ్ లో సాక్షులతో పాటు నిందితులు, ఇందులో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు, ఆఖరికి కేసు మీద వార్తలు సేకరించడానికి వెళ్లిన రిపోర్టర్ కూడా చనిపోయాడు. 2 ఏళ్లలో దాదాపు 48 మంది, అంటే సగటున నెలకు 2, గడిచిన 3 రోజుల్లో 3 చనిపోవడం విస్మయానికి గురి చేస్తోంది. దాదాపు 2000 మంది ఇందులో అరెస్ట్ అయినారని, ఒక కుంభకోణంలో 2000 మంది అరెస్ట్ అయినట్లు ఈ దేశంలో ఇంతవరకు ఎప్పుడూ జరగల. అట్లీస్ట్ ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రంలో జరిగిన ఒక కుంభకోణంలో 2000 మంది అరెస్ట్ కావడం అనేది ఇంతవరకు జరిగినట్లు ఇప్పుడు వినలేదు. 500 మంది పరారీలో ఉన్నారని కూడా చెప్తున్నారు. అంటే 2000 మంది అరెస్టు, 500 మంది పరారీలో ఉన్నారు, 48 మంది వరకు అసహజ మరణాలు జరిగినాయంటే ఏ స్థాయిలో మధ్యప్రదేశ్ మొత్తం ఈ కుంభకోణం వ్యాపించిందో, అక్కడ జరిగేటువంటి నియామకాలకు కానీ, అక్కడ జరిగేటువంటి ప్రవేశ పరీక్షలు కానీ, రిక్రూట్మెంట్స్ కానీ ఏమాత్రం విశ్వసనీయత ఉంటుందో దీన్ని బట్టి మనం ఊహించవచ్చు. ఇది ఏమాత్రం వాస్తవం బయటకు వచ్చినా పెద్ద తలలు ఇందులో ఇరుక్కుపోతాయి. కాబట్టే మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ విచారణను అడ్డుకుంటా ఉందని చెప్పేసి ఒక అభిప్రాయం రావడానికి కూడా అవకాశం ఉంది. ఇప్పటి వరకు చనిపోయిన వారిలో ఎక్కువ మందివి సహజ మరణాలే అనిపిస్తున్నా వారందరి మరణాల వెనుక ఎవరిదో తెలియని హస్తం మాత్రం కనిపిస్తోంది. ఇలా చనిపోయిన వారిలో ఎక్కువ మంది నిందితులే ఉన్నారు. కానీ వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా బలవన్మరణాలకు పాల్పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఈ కేసులో నిందితుల్ని ఏమడిగినా ఎవరూ మాట్లాడటం లేదు. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో తెలియక అంతా భయంతో వణికిపోతున్నారు. వ్యాపం స్కామ్ లో కీలక నిందితుడు దళారి అయిన విజయ్ సింగ్ ఏప్రిల్ 25న ఛత్తీస్గఢ్ లోని ఓ లాడ్జిలో శవమై కనిపించాడు. ఆ లాడ్జి ఓ బీజేపీ ఎమ్మెల్యేది కావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మరో నిందితుడు రామేంద్ర సింగ్ ఈ ఏడాది ఉరివేసుకుని చనిపోయాడు. ఆ తరువాత వారానికే ఆయన తల్లి యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా స్కామ్ మూలాలను అన్వేషిస్తున్న ఓ రిపోర్టర్ అనూహ్యంగా చనిపోయాడు. ఈ వరుస మరణాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న వాళ్ళకి శిక్ష పడితే 2 నెలలు పోతుంది. అదే ఒక పాలిటీషియన్ శిక్ష పడితే మొత్తం పొలిటికల్ కెరీర్ పోతుంది. అదే ఒక ఆఫీసర్కి శిక్ష పడితే మొత్తం కెరీర్ అంతా నాశనం అవుతుంది. కాబట్టి శిక్షను బట్టి కాదు, అసలు శిక్ష పడితే చాలా రిపర్కషన్స్ ఉంటాయి. వాళ్ళ కెరీర్స్, వాళ్ళ మనీ, వాళ్ళ సొసైటీలో వాళ్ళ పొజిషను, ఇలాంటివన్నీ ఎఫెక్ట్ అయ్యాయి. కాబట్టి శిక్ష లెంగ్త్ను బట్టి కాదు, శిక్ష పడుతుంది కాబట్టి భయంతో ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. వ్యాపం స్కామ్ లో మరణాలన్నీ అసహజమైనవే కావడంతో ఈ చావులపై దేశమంతా చర్చ జరుగుతోంది. కొందరు పోలీస్ కస్టడీలో చనిపోగా మరికొందరు బెయిల్ పై బయటకొచ్చాక చనిపోయారు. ఇంకా ఈ మరణాల పరంపర కొనసాగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే కొందరివి సాధారణ మరణాలే అని కొట్టిపారేస్తున్నారు. నిందితుల సంఖ్య వేలల్లో ఉండడంతో వారిలో కొందరు చనిపోతున్నారని లైట్ తీసుకుంటున్నారు. టాస్క్ ఫోర్స్ కూడా ఇదే అభిప్రాయం వెలుగుచ్చింది. కానీ స్కామ్ లో అసలు సూత్రధారులే ఈ హత్యలు చేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ స్కామ్ లో బడా రాజకీయ నేతలకు, ఉన్నతాధికారులకు సంబంధాలుండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? సిబిఐ విచారణ అవసరం లేదు, హైకోర్టు పర్యవేక్షణలో సిట్టు నడుస్తూ ఉంది చాలు అంటున్నాడు. నీకు హైకోర్టు పర్యవేక్షణలో సిట్టు సరిగా చేస్తూ ఉంటే ఈ మరణాలు జరగవు. కాబట్టే కేంద్ర సంస్థతో విచారణ జరిపించాలని అంటున్నారు, ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలంటున్నారు. ముఖ్యమంత్రిగా నీ స్థానానికి ఏమాత్రం గౌరవం ఉన్నా, నీ పేరు ఇందులో ఈ కుంభకోణంలో ఎక్కడా లేదు అని బయటపడాలన్నా కానీ చేసే చర్యలు న్యాయంగా చేస్తున్నట్టు కూడా అనిపించాలి. న్యాయంగా చేయడమే కాదు, చేస్తున్నట్టు కూడా అనిపించాలి. ఈ రోజు ఎక్కడి వరకు ఎందుకు ఈ స్కామ్ లో తన బంధువుల ప్రమేయం బయటపడినా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ స్కామ్ దర్యాప్తును సిబిఐకి అప్పగించడానికి ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడం మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తోంది. దీనికి తోడు మధ్యప్రదేశ్ కు చెందిన ఇతర జాతీయ నేతలు కూడా ఇలాగే మౌనంగానే ఉండిపోతున్నారు. స్కామ్ తో సంబంధం ఉందని ఆరోపణలు వచ్చిన గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కూడా ఇప్పటికీ పదవిలో కొనసాగుతున్నారు. ఇవన్నీ పలు అనుమానాలకు తావిస్తున్నాయి. मुझे जानकारी मिली है
और जैसी जानकारी मिली हम लोगों ने सभी आवश्यक व्यवस्थाएं की है। दाहोद में उनका पोस्टमार्टम हो रहा है, वहां से उनका पार्थिव शरीर फिर इंदौर लाया जाएगा, जो मैंने व्यवस्थात्मक बात की है, और पोस्टमार्टम की रिपोर्ट आने वाली है। एसआईटी से चल रही है, मांग नहीं की चल रही है, अंडर सुपरविजन ऑफ द हाई कोर्ट। सीबीआई को जांच सौंपने के लिए कौन सी ऐसी बातें जो रोक रही है आपको? हमको कहाँ रोक रही है, ये तो हाई कोर्ट को फैसला करना है। इसके पहले भी एक पीआईएल हो चुकी है हाई कोर्ट में भी, सुप्रीम कोर्ट में भी जांच कराने के लिए, तो हाई कोर्ट और सुप्रीम कोर्ट ने उसे स्वीकार नहीं किया है। तो हम हाई कोर्ट और सुप्रीम कोर्ट को कैसे आदेश दे सकते हैं? ఇవే కాదు, ఈ స్కామ్ బయటపెట్టిన ఆనందరాయ్ చతుర్వేది సహా చాలా మంది తమకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కోర్టును ఆశ్రయించారు. నిజానికి లోతుల్లోకి వెళ్లి నిష్పాక్షికంగా సాధ్యమైనంత వేగంగా కేసు దర్యాప్తు పూర్తి చేస్తే నిందితులు దొరికే అవకాశం ఉంది. లేకపోతే అన్యాయంగా ఈ స్కామ్ లో ఇరుక్కున్న మరికొంతమంది బలయ్యే ప్రమాదం ఉంది.